జాకబ్ డఫీని ఆర్సీబీ మేనేజ్మెంట్ 2 కోట్లకు ఆక్షన్లో దక్కించుకుంది. అసలు ఎవరు ఈ ప్లేయర్ అంటే న్యూజిలాండ్ బౌలర్. ఆక్షన్ తర్వాత వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. ఇతనికా మనం 2 కోట్లు పెట్టిందని భయపడ్డారు. అయినా ఏం కాదులే, హేజల్వుడ్ ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్నారు. కానీ హేజల్వుడ్ ఇంజ్యూరీ కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యాడు. ప్లేయింగ్ లెవెల్లో ఇతను తీసుకుంటారా లేదా అన్న అనుమానం ఉంది. జాకబ్ బెత్తెల్ని పక్కన పెట్టి ఇతన్ని ఎందుకు తీసుకుంటారు? మనకు కావాల్సింది బ్యాటింగ్ లైనప్ కదా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంత కొడతారో కూడా తెలియదు. అలాంటప్పుడు బెత్తెల్ని తీసుకోవాల్సింది, కానీ డఫీని ఎందుకు తీసుకున్నారని అనుమానం మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు అందరిలో ఉంది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అందరి దృష్టి తన వైపే లాగేసుకున్నాడు డఫీ. ఆర్సీబీకి దొరికిన కొత్త స్టార్ డఫీ స్టోరీ. హేజల్వుడ్ లేని లోటు భర్తీ చేసిన డఫీ ఎవరు? అన్నోన్ నుంచి మ్యాచ్ విన్నర్ వరకు డఫీ జర్నీ. ఒక్క మ్యాచ్తోనే మీ అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క పేరు డఫీ. హేజల్వుడ్ లాంటి స్టార్ ప్లేయర్ లేకపోయినా ఆ గ్యాప్ను భర్తీ చేస్తూ 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి మ్యాచ్ను టర్న్ చేసిన ఈ ప్లేయర్ ఎవరు? ఈ వీడియోలో డఫీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. న్యూజిలాండ్కి చెందిన ఈ యంగ్ పేసర్ ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని పేరు. కానీ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్లో అతను బౌలింగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఈ ప్లేయర్ ఎవరు? మ్యాచ్లోకి వస్తే హేజల్వుడ్ ప్లేస్లో ఛాన్స్ దక్కించుకున్న డఫీ మొదటి ఓవర్ నుంచే తన ఇంపాక్ట్ చూపించాడు. లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్, పేస్ కంట్రోల్ సూపర్, బ్యాట్స్మెన్ పై పూర్తి డామినేషన్. 3వ ఓవర్ వచ్చేసరికి 3 వికెట్లు తీసి మ్యాచ్ ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. ఇది సాధారణ పర్ఫార్మెన్స్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్లేయర్ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే చాలా మంది అతను సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఐపీఎల్ లాంటి పెద్ద స్టేజ్ లో ఒక్క మ్యాచ్ తోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేశాడు. ఇది మనకి ఒక విషయం చెప్తుంది, టాలెంట్ కి ఒకే ఒక్క ఛాన్స్ చాలు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే డఫీని కంటిన్యూ చేయాలా లేక హేజల్వుడ్ తిరిగి వచ్చిన తర్వాత బెంచ్ లో పెట్టాలా? నా ఒపీనియన్ ఏంటంటే ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ ను వెంటనే డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు. మొమెంటం చాలా ఇంపార్టెంట్. హేజల్వుడ్ అనుభవం వేరే లెవెల్, కానీ డఫీ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ ను కూడా ఇగ్నోర్ చేయలేం. అందుకే ఫ్రెండ్స్, ఆర్సీబీకి ఇప్పుడు ఒక మంచి హెడేక్ వచ్చి పడింది. ఎవరిని ప్లే చేయాలి అనే పాజిటివ్ సమస్య. ఒకవైపు ఎక్స్పీరియన్స్, మరోవైపు ఫామ్. మీరేమనుకుంటున్నారు? డఫీని కంటిన్యూ చేయాలా లేక హేజల్వుడ్ ని తిరిగి తీసుకురావాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అనాలిసిస్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.